ఆపండి. అందరూ కలిసి కళ్యాణి నా ఇంటి కోడలు కాకుండా ఎక్కడ పోతుందో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ కోర్టు తీర్పొచ్చేదాకా కళ్యాణి నీ కూతురే, నీ ఇంటి బిడ్డే, నా కోడలు మాత్రం కాదు. చిచి, నువ్వు మారవే. మార్చాలని కూడా ఎవరు చూడొద్దమ్మా. అమ్మా, నీకు నా మీద కోపం రావచ్చు, కానీ నేనేం చేయనమ్మా. సంపదంటే నాకు ఇష్టం లేదు, కళ్యాణి అంటే కోపం ఉంది. అది తగ్గట్లేదు, పెరగట్లేదు. అయినా ఈ వయసులో ఇవన్నీ ఆలోచించి మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు? దీని తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. ఇక నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. సిద్ధు, ఇదిగోరా తిను. కూర్చోమ్మా. రోడ్ల మడి తిరుగుతున్నాం. ఇదిగో ఈ చెట్ల కింద పడి బతుకుతున్నాం. ఈ పూటకి ముద్దైన ఎట్టా దొరికిందో తెలుసా? ఈ చిల్లర ఏరి బియ్యం తీసుకొచ్చినాన్రా. సర్లేమ్మా, 2 రోజులు పస్తులుంటే మాత్రం నష్టం ఏంటి? నీకు అట్నే అనిపిస్తుందిరా. కళ్ళ ముందు అన్నం ఉంది కదూ, ఆ ప్లేట్లో అన్నం లేనప్పుడు తెలుసుద్ది. మనమేమో ఇక్కడ గంజి తాగతా కటకట్లాడుతూ ఉంటే, ఆ సంపదేమో బెంజి కారెక్కి డ్యూయెట్లు బాడతా కలలు గంటుంది. నువ్వు ఆ కలలు నమ్మి అవసరమైతే పొస్తులుందాం అంటుండావు. అమ్మా, ఈరోజు కొత్తగా తనేమైనా అంటుందా? మొదటి నుంచి తనకి హీరోయిన్ అవ్వాలని కలమ్మా. అవకాశం వచ్చింది కదా, ఖచ్చితంగా అవుతుంది. దానికది చిరకాల కోరిక అవ్వచ్చురా, నీకు మాత్రం కోరికలు లేవా ఏంది? నీ కోరికలన్నీ పక్కన పెట్టి దానికోసం నీ జీవితమే త్యాగం చేస్తున్నావు. చేసి నీ చాలక ఇదిగో నన్ను తీసుకొచ్చి ఇట్టా రోడ్లమ్మడ దెప్పుతున్నావు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి దొంగల్లా ఈ బతుకేందిరా? ఎన్నాళ్ళనిట్టా? సంపద హీరోయిన్ అయ్యేదాకా ఈ కష్టాలు తప్పవమ్మా. ఒక్కసారి హీరోయిన్ అయ్యాక తన సుఖం మన సుఖం కాకుండా పోతుందా ఏంటి? రే, మొన్న కూడా చెప్పినా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తుండా, అది మామూలు ఆడది కాదు. దాని కోరిక తీర్చుకోవడం కోసం కట్టుకున్న మొగుణ్ణే వదిలేసిందిరా, కన్న బిడ్డను వదిలేసింది. రేపు నిన్ను వదిలేదని నమ్మకమేందిరా? నువ్వేదో అది గొప్పదవుద్ది, అది గొప్పదయ్యాక మనల్ని ఉద్ధరిస్తుంది అనుకుంటుండవు. ఏరు దాటినాక తెప్ప తగలేసే రకం అది. లేదు, ఎవరి విషయంలో అలా ఉన్నా నా విషయంలో అలా ఉండదమ్మా. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడేంది?
అది హీరోయిన్ అవ్వుద్ది, నిన్ను పెళ్లి చేసుకుంటది, బెంజ్ కారులో ముందు నిన్ను వెనక నన్ను పెట్టుకుని తిప్పుద్ది. ఇదేగా నువ్వు కలలుగనేది? అట్లాంటి ఏం ఉండవురా సిద్ధు. దాని మొదటి సినిమా బయట బండి ముందు నిన్ను తర్వాత నన్ను ఇద్దరిని బయటికి గెంటుద్ది. నిన్ను కాబోయే భర్తగా కాదు కదా, కనీసం పని మనిషిగా కూడా చూడదు. చూసావుగా, ఆఫీసులో అడుగు పెట్టగానే నిన్నేమో అసిస్టెంట్ని, నన్నేమో హెయిర్ డ్రెస్సర్ని చేసింది. ఇంకా దాన్ని ఎట్టా నమ్ముతుండవురా నువ్వు? అరే సిద్ధు, నువ్వు నమ్మావు కాబట్టి అదేం చేసినా నీకు బాగానే అనిపిస్తుందిరా. పక్క నుండి చూశాను కాబట్టి అదేంది అనేది నాకు బాగా అర్థమైంది. అదో మెట్టు ఎక్కినాక నిన్ను పెళ్లి చేసుకుంటాదనే మాట మాత్రం అబద్ధం. అది ఆ మెట్టు ఎక్కకముందే ఏం చేస్తావో చెయ్యి. దానివల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. దాంతోపాటు నా జీవితం కూడా నాశనం అయిపోయింది. ఇక మన బతుకు బాగుపడాలా, అది మన చేతిలో ఉండాలా అంటే నువ్వు పని చేయాలి. అది హీరోయిన్ అనిపించుకునే లోపు దానితో నీ పెళ్లి జరిగేలా దాని మెడలో నువ్వు తాళి కట్టావనుకో, అది ఎంత ఎత్తుకెదిగినా కళ్ళెంలాగా ఆ తాళి నీ చేతిలో ఉంటది. అది నీ అదుపులో ఉంటది. ఆలోచించుకో. తను నా అసిస్టెంట్. మరి ఆవిడ? ఆమె నా హెయిర్ డ్రెస్సర్. ఇదిగో మీ అక్కే ఫోన్. దీనికి ఏం పనిపాట ఉండదు. ఏందే చెప్పు. అమ్మా, సంపద హీరోయిన్ అవకాశం వచ్చింది, హీరోయిన్ అయిపోతున్నానని ఎగురుతుంది ఇక్కడ. చెప్పిందా? నీకు కూడా చెప్పిందా అక్క? దయచేసి విషయం ఎవరికీ చెప్పకు. ఇప్పుడు కేవలం ఆఫీస్ దాకే వెళ్ళాం, ఇంకా చాలా ఉన్నాయి. ఆ సినిమా స్టార్ట్ అయ్యి బయట పన్నివ్వక్క. ఈలోపు మీలో మీరు పబ్లిసిటీ చేశారంటే మా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. అది సర్లేరా, ఆ సంపద ఇక్కడికొచ్చి హిహి అని ఎగురుతూ ఉంటే అది ఎంతవరకు నిజమా అని తెలుసుకుందామని నీకు ఫోన్ చేశాను. ఇప్పటికే ఇలా గాల్లో ఎగురుతా ఉంది. రేపు షూటింగ్ స్టార్ట్ అయిందంటే మన మాట వింటాదంటావా? రే తమ్ముడు, నేను నీకో మాట చెప్తున్నా విను. నేను హీరోయిన్ అవ్వడం కోసం ఏదైనా చేస్తాను, నేనే నాకు ముఖ్యం, ఆ తర్వాతే ఎవరైనా సరే అని నాతోనే చెప్పిందిరా. ఆ ఎవరైనాలో నువ్వు ఉన్నావు, అది గుర్తు పెట్టుకోరా తమ్ముడు. హలో, రాంగ్ నంబర్ అండి. ఈ నంబర్ వాడట్లేదు ఇప్పటి నుంచి. ఉంటాను. రాంగ్ నంబర్ అండి. ఏంటే రాంగ్ నెంబర్లని నీకే వస్తున్నాయి? అది ఏమోనండి, నాకేం తెలుసు. ఎవరో అనుకుని ఎవరికో చేశారు. రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేశాను, అంతే అంతే. దీని వాలకం చూస్తుంటే ఏదో గోడు పుటాని చేస్తున్నట్టుంది. చివరికి మీ అక్క కూడా తెలిసిండాది. దానికి తెలిసిందంటే నీకు తప్ప ఎవ్వరికీ చెప్పలేదంటూ అందరికీ చెప్పేస్తుంది. రే సిద్ధు, సంపద ఎగరటానికి ఇప్పటి వరకు నువ్వు రెక్కల్లా ఉపయోగపడ్డావు. రేపొద్దున దానికి రెక్కలొచ్చినాయంటే ఎవ్వరిని లెక్క చేయదు, నిన్ను కూడా. అందుకే అది హీరోయిన్ అయ్యేలోపు
నువ్వు దాని మెళ్ళో తాళి కట్టాల. కళ్యాణి, ఏంటి అలా ఉన్నావు? అబ్బా ఏం లేదు ఆఫీసర్, ఊరికే అలా ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పకపోయినా నీ బాధని నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా? అమ్మన్న మాటలకి బాధపడుతున్నావు కదా. అనటం అత్తయ్యకి, పడటం నాకు అలవాటైపోయాయి ఆఫీసర్. కాకపోతే అమ్మనంటుంటేనే బాధగా అనిపిస్తుంది. అమ్మ అలా మాట్లాడుతున్నందుకు నాకు బాధగానే ఉంటుంది. కానీ ఏం చేయను, అమ్మ కదా. అయినా అమ్మ అలా అంటుంటే అనుపమమ్మ భరిస్తూనే ఉంది. నువ్వు అంతకన్నా ఎక్కువగానే భరిస్తున్నావు. ఎందుకలా? మీకోసం. అవును ఆఫీసర్, మాటలు కూడా మనుషుల్లాగే. కలుపుకుపోతే కలిసిపోతాయి, విడదీస్తూ పోతే విడిపోతాయి. అత్తయ్య ఆవేశపడ్డారని నేను అమ్మ ఆవేశపడితే మా మధ్యలో బాధపడేది మీరు. అది మాకిష్టం లేదు. అందుకే మాట్లాడటం కన్నా భరించడం అలవాటు చేసుకున్నాం. నాకు మీరు కావాలి ఆఫీసర్. మీకోసం సంపదని భరిస్తున్నాను, అత్తయ్య మాటలు భరించలేనా? నేను అత్తయ్య మాటలకి బాధపడ్డం లేదు ఆఫీసర్. చివరికి కోర్టులో ఏమవుతుందోనని భయపడుతున్నాను. కళ్యాణ్, నువ్వలా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, మీరే గెలుస్తారు అని నా మనసు కనిపిస్తోంది. ఆ అద్భుతానికి ఓ చిన్న బీజం వేసి పెట్టామమ్మా. కాకపోతే అది ఎంతవరకు ఫలితాన్నిస్తుందనేది మా భయం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు? ఏం శౌర్య, ఏం మాట్లాడవే? మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా. అదేంటి? అమ్మా, మేము ఒక ప్లాన్ చేశాం, అది జరుగుతోంది. నాకు చెప్పలేదే. చేసిన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అని మేమే టెన్షన్ పడుతున్నాం. ఈ టెన్షన్ నీకెందుకమ్మా? పోనీ మీరు అనుకున్నది జరుగుతుందా? ఈ అమ్మ ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆశీర్వాదం నాకెప్పుడూ ఉన్నాయి. మీ ఆశీస్సులే నన్ను గెలిపిస్తాయమ్మా. ఇంత ఉదయాన్నే ఎక్కడికి అంటారు, ఏం చెప్పాలి? పద్మవ్యూహంలాగా అందరూ చుట్టూ ఉన్నారు. వీళ్ళని తప్పించుకుని ఇప్పుడు ఎలా వెళ్ళడం?
నేను గుడికెళ్ళొస్తాను. అంటే కనీసం ఓ 2 గంటలు ఇంట్లో అరుపులు ఆర్తనాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందంటావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. దమ్ము బాజీ రా. అమ్మా అమ్మా దమ్ము లే. అమ్మా ఏమైంది? వదినా అలా పడ్డా వీడిదమ్మా. ఏమైనా దెబ్బ తగిలిందా? గుడికెళ్ళి అమ్మవారిని మొక్కుకొని వద్దాం అనుకున్నానమ్మా, ఇలా జరిగింది అమ్మా. అయినా నట్టింట్లో అరిటి తొక్కేసింది ఎవరు అమ్మా? అలా ఇంట్లో ఎవరేస్తారండి? తొక్కాడుందంటే అటునుంచే వచ్చి ఉండాలా. అంటే సంపదమ్మాయి గారి గదిలో నుంచే. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నా గది ముందు అరటి తొక్క పడుంటే నేనేసినట్ట? ఏ ఇంట్లో ఎవరు అరటి పండ్లు తినరా? ముందు దాన్ని సోఫాలో కూర్చోబెట్టండి. తీసుకురండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. బయలుదేరుతున్నాను సార్, వచ్చేస్తున్నాను. అందరూ బాగుండాలని అమ్మవారికి మొక్కుకొని ముడుపు కట్టాలనుకుంటే అమ్మో ఇలా జరిగింది. మీరేం బాధపడకండి, నేను వెళ్ళి ముడుపు కట్టేసి వస్తాను. నేనుండగా నువ్వెళ్లాల్సిన అవసరం ఏంటి? అత్తయ్య, నీ తరపున నేనెళ్ళి కట్టొస్తాను. నువ్వా? అవునవును, కోర్టిచ్చిన కోడలివి కదా, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. వెళ్ళిరా. వెళ్ళనివ్వండి నానమ్మా. ఆ అమ్మవారు మాత్రం ఎన్ని తప్పులని కాస్తుంది. అందుకే చేసిన పాపాలు పోవడానికి అమ్మవారే అత్తయ్యని పడగొట్టి తనని గుడికి రప్పిస్తుందేమో. నువ్వేమైనా అనుకో, మా అత్తయ్య కోరిక నేను తీరుస్తాను. నేను వెళ్తున్నాను అత్తయ్య. సంపద, ఏంటిది? గుడికని నువ్వు బయలుదేరావు? నేను అర్జెంటుగా సినిమా ఆఫీస్కి వెళ్ళాలి. బయటికి వెళ్తానంటే మామూలుగా వెళ్ళనిస్తారా? అందుకే అత్తయ్య గారిని అరటి తొక్కతో పడుకోబెట్టి వెళ్తున్నాను. అంటే ఆ అరటి తొక్క వేసింది నేనే.
మన బతుకులు యాడ్ నుంచి యాడకొచ్చుండాయిరా సిద్ధు. సర్లేమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయిలే. ఏందిరా సర్దుకునేది? బంగారం దొరికింది అన్నావు, విదేశాలన్నావు, దర్జాగా బతకొచ్చు అన్నావు. ఏది? చేతికొచ్చిన బంగారాన్ని దాని పుణ్యమాని చేతిలో నువ్వే దాని చేతికిచ్చొచ్చావు. ఇప్పుడు మళ్ళీ నేను హీరోయిన్ అంటుంది, నిన్ను నన్ను పనోళ్ళు అంటుంది. ముందు ఇంకేం చేస్తుందోనని భయమేసి చేస్తున్నానరా. అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎట్టంటావురా మాట? అది హీరోయిన్ అనగానే దాని చూపు మారింది, దాని మాట మారింది. బయటోళ్ళ ముందు మనల్ని తక్కువ చేసి పారేసింది. అమ్మా, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళ ముందు ఇతను నా లవర్, ఈవిడ మా అత్త అంటే హీరోయిన్ ఛాన్స్ రాదని చెప్పి భయపడి ఉంటుంది. ఒరేయ్, దాన్ని కాదు, ముందు నిన్ననాలా. అదేం చేసినా ఎనకేసుకొస్తున్నావు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంది. ఇట్టాటప్పుడే దాని మెళ్ళ 3 ముళ్ళు వేసావనుకో, అది ఎన్ని మెట్లెక్కినా నీకు పెళ్ళంగా పడుంటది.